బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పోలింగ్ తర్వాత రాజకీయ దాడుల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కఠిన ఆంక్షలు విధించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ శివశంకర్ ఆదేశాలు జారీ చేశారు. నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడవద్దని ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. టీడీపీ సానుభూతి పరుల ఇల్లు, వ్యాపార దుకాణాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. అల్లర్లు జరుగుతున్న ప్రచార నేపథ్యంలో పల్నాడు జిల్లా మాచర్లకు వచ్చే అన్ని వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే లోపలికి అనుమతిస్తున్నారు పోలీసులు. అనుమానాస్పదంగా ఉంటే వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. అల్లర్లు, హింసాత్మక ఘటనలకు పాల్పడితే ఎవరైనా సరే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. మీరు కూడా నిన్న రాత్రి వచ్చి అంతగా అదే చెప్తున్నాను. రాత్రి వచ్చి కూడా మీరు చేస్తారు. నేను ఎంపీ బాగొచ్చు ఎమ్మెల్యే ఎందుకు ఈ ఓట్లు వేసిపోతుందండి. నిన్న రాత్రి నుండి పల్నాడు జిల్లా మాచర్లలోనే ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి మకాం వేసి ఉన్నారు. పల్నాడు ఎస్పీతో పాటు ఇతర సీనియర్ పోలీసు అధికారుల నేతృత్వంలో ఏకంగా 2300 మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లను నిర్వహిస్తున్నారు పోలీసులు. మరోవైపు పల్నాడులో అనేక ప్రాంతాలలో అప్రతిష్ఠిత కర్ఫ్యూ కనపడుతోంది. షాపులు తీసేందుకు వ్యాపార వర్గాలు విముఖత చూపిస్తున్నారు. నిన్న రాత్రి నుండి దుకాణాలు, పలు వ్యాపార వర్గాలు మూసివేశాయి. ప్రస్తుతం మాచర్లకు భారీగా పోలీసు బలగాలు చేరుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు పోలీసులు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఇప్పటికే పోలింగ్ జరిగిపోయి 2 రోజులు గడుస్తున్నా కూడా ఇటు పల్నాడులో పరస్పర దాడులైతే ఆగడం లేదు. పోలీసు బలగాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. ఎలాంటి భద్రతను అక్కడ ఏర్పాటు చేశారు? లహరి, పోలింగ్ ప్రక్రియ నాటి నుంచి కూడా పెద్ద ఎత్తున పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా వివిధ గ్రామాల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. ప్రధానంగా మాచర్ల నియోజకవర్గంలో అటు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గీయుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. నిన్న కూడా కారంపూడిలో అటు వైకాపా కార్యకర్తల పెద్ద ఎత్తున చెలరేగిపోయారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడంతో పాటు టీడీపీ వర్గీయులకు సంబంధించినటువంటి ఇళ్ల మీద దాడులకు పాల్పడి వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి ఫర్నిచర్ ను ధ్వంసం చేయటం, వాహనాలు తగలబెట్టడం లాంటి ఘటనలకు పాల్పడ్డారు. అనేక చోట్ల రాళ్లు కూడా రోవటంతో పాటు మారణాయుధాలతో కర్రలు, రాడ్లు పట్టుకొని స్వైర వివాహం చేసినటువంటి వాతావరణం అయితే కనిపించింది. చాలా మంది టీడీపీ స్థానిక కార్యకర్తలను అక్కడ దొరికినట్లు తీవ్రంగా కొట్టడం, ఇలాంటి ఘటనలకైతే పాల్పడ్డారు. దీంతో కారంపూడిలో తీవ్రమైనటువంటి భయాందోళనలో అక్కడ స్థానిక ప్రజల్లో నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక మాచర్ల పట్టణంలో కూడా ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితిలో అక్కడ ప్రజలంతా బిక్కుబిక్కుమని బతుకుతా ఉన్నారు. వ్యాపారులు అయితే ఏకంగా దుకాణాలను మూసివేసి ఉంచినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళల్లో షాపులు తెరవటానికి కూడా భయపడతా ఉన్నారు. ఏ క్షణంలో వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, తమ మోకతో ఎప్పుడు విరుచుకుపడతారని వాళ్ళంతా కూడా వ్యాపారాలు కూడా తెరుచుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అక్కడ మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డి ఇద్దరు కూడా గత కొన్నేళ్లుగా అక్కడ పెద్ద ఎత్తున తమ యొక్క దాష్టికాలను కొనసాగిస్తూ వస్తున్నారు. అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు మిన్నకుండా మౌనంగా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం ఈ ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళ ఎవరు కూడా తమకు వ్యతిరేకంగా మాట్లాడటం కానీ పని చేయటం కానీ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేస్తూ రౌడీజం చేస్తున్నటువంటి
వాతావరణం అక్కడైతే కనిపిస్తుందని టీడీపీ నేతలు ఆరోపిస్తా ఉన్నారు. వాస్తవానికి కూడా నిన్న కారంపొడిలో ఏకంగా ఎమ్మెల్యేతో పాటు అతని సోదరుడు స్వయంగా వైకాపా కార్యకర్తలను వేసుకొని అక్కడ పెద్ద ఎత్తున ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణాన్ని కొనసాగించారు. దీంతో అక్కడ స్థానికులంతా కూడా భయభ్రాంతులకు గురి చేశారు. స్థానికంగా ఉన్నటువంటి ఒక హోటల్ ను కూడా చిందరవందర చేసి దాని యజమానికి తీవ్రంగా నష్టం కలిగించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఘటన జరిగిన తర్వాత నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత అటు ఎన్నికల కమిషన్ కూడా దీన్ని సీరియస్ గా తీసుకుంది. పోలీసు అధికారులకు వెంటనే దీని మీద యాక్షన్ తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేయడంతో ప్రత్యేక పోలీసు బలగాలు మాచర్ల నియోజకవర్గానికి చేరుకున్నాయి. మాచర్ల నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కూడా ప్రస్తుతం పోలీసు బలగాలు మోహరించి ఎక్కడ ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని రకాల చర్యలు చేపడతా ఉన్నారు. ఎవరైతే మాచర్ల నియోజకవర్గానికి ప్రవేశిస్తున్నారో చుట్టూ కూడా చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. కొత్త వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా లోపలికి ఆ నియోజకవర్గంలోకి ఎంటర్ అయితే మాత్రం వాళ్ళను ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క వివరాలను అయితే నమోదు చేసుకుంటూ ఉన్నారు. అక్కడ అల్లర్లకు, హింసాత్మక ఘటనలకు పాల్పడే వారి మీద ఇప్పటి వరకు ఈ జరిగినటువంటి ఘటనల నేపథ్యంలో ఎవరైతే హింసాత్మక ఘటనలు ప్రోత్సహిస్తా ఉన్నారో వాళ్ళందరినీ కూడా గృహ నిర్బంధంలోంచి బయటకు రానియకుండా ప్రత్యేకంగా వాళ్ళ ఇళ్ల వద్ద పోలీసు బలగాలను అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కోస్టల్ ఐజీగా ఉన్నటువంటి సర్వశ్రేష్ఠ త్రిపాఠి, అక్కడ పల్నాడు ఎస్పీగా ఉన్నటువంటి బిందు మాధవ్ ఇద్దరు కూడా పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గం మాచర్లలో వాళ్ళిద్దరూ కూడా అక్కడే నిన్న రాత్రి నుంచి కూడా అక్కడే ఉన్నారు. ప్రత్యక్షంగా వాళ్ళు ఇరువురు కూడా అక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలను పర్యవేక్షిస్తా ఉన్నారు. అనుమానాస్పద స్థితిలో ఎవరైనా గనక ఈ దాడులకు పాల్పడతారని అనుమానం కలిగితే వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న రాత్రి ఏకంగా 2300 మంది పోలీసు సిబ్బందిని ఒక మాచర్ల నియోజకవర్గానికి తరలించడం జరిగింది. వ్యాపారులు అయితే ఈ మాచర్ల ప్రాంతంలో అటు వైకాపా సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రస్తుత అభ్యర్థి అయినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు, అతని అనుచరులు చేస్తున్నటువంటి దాష్టికాలను చూసి వ్యాపార వర్గాలు అటు ప్రజలు కూడా తీవ్ర భయాందోళన చెందుతా ఉన్నారు. ఎప్పుడు ఏ క్షణంలో వైకాపాకు సంబంధించినటువంటి అల్లరి మోక తమ మీద దాడులకు పాల్పడుతుందో అని అటు తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలంతా కూడా భయం గుప్పెట్లో బతుకుతూ ఉన్నారు. చాలా గ్రామాలకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రాణభయంతో ఇటు గుంటూరుతో పాటు అటు నరసరావుపేట ప్రాంతాల్లో తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఒక్కసారిగా రాత్రి వేళల్లో వైకాపాకు సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా టీడీపీకి సంబంధించినటువంటి నేతల ఇళ్ల మీద దాడులకు పాల్పడటం, వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి సామాగ్రిని ధ్వంసం చేయటం, మహిళలను భయభ్రాంతులకు గురి చేయటం లాంటివి ఘటనలకు వైకాపాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిలు పాల్పడటంతో ఒక్కసారిగా అక్కడ భయాందోళన నెలకొన్నటువంటి పరిస్థితి అయితే మాచర్ల నియోజకవర్గంలో ఉంది. ఇప్పటికే మాచర్ల నియోజకవర్గం మొత్తాన్ని కూడా పోలీసు బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఎలాంటి ఘటనలు చోటు చేసుకుండా ప్రస్తుతం అయితే పటిష్ట పోలీస్ యంత్రాంగం అయితే అనుక్షణం గ్రామానికి కూడా కలిగి తిరుగుతూ వాళ్ళంతా కూడా ప్రజల్లో ఒక ధైర్యాన్ని నింపే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం పల్నాడు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తా ఉన్నారు. పోలింగ్ తర్వాత ఒకసారిగా ఈ ఘర్షణ వాతావరణం పల్నాడు ప్రాంతంలో పెరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రతిసారి కూడా ఎన్నికలు పోలింగ్ ముగిసిన తర్వాత గతంలో మనం తీసుకున్నట్లయితే పోలింగ్ తర్వాత పెద్ద ఎత్తున పల్నాడు ప్రాంతంలో అల్లర్లు, ఘర్షణలు చోటు చేసుకుంటున్నటువంటి సందర్భాలు కూడా గతంలో మనం చూసాం. ఈసారి కూడా పోలింగ్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత పెద్ద ఎత్తున పల్నాడు ప్రాంతంలో ఘర్షణలు చోటు చేసుకోవటం, అధికారులకు ముందస్తుగా దీనికి సంబంధించి ఒక వ్యూహం లేకపోవటం వల్ల ఘర్షణలు కట్టడి చేయటంలో ఒక రకంగా పోలీస్ యంత్రాంగం వైఫల్యం చెందిందనే చెప్పాలి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా ముందస్తుగానే చాలా స్పష్టంగా చెప్పాయి. పల్నాడు ప్రాంతంలో పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకునే అవకాశం ఉంది, అదనపు పోలీసు బలగాలను
పంపించాలని కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా సూచించినప్పటికీ కొంత సమాచారంలో జాప్యం కారణంగా అటు పోలీస్ యంత్రాంగం కూడా మౌనంగా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. కొంతమంది పోలీస్ అధికారులు కూడా ఒక వర్గానికి ఒక పార్టీకి కొమ్ము కాస్తూ జరుగుతున్నటువంటి ఘటనను మౌనంగా ప్రేక్షక పాత్ర వహించడం కూడా ఈ ఘటనలు పెచ్చమిరలడానికి మరొక కారణంగా కూడా స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నేతలు ఆరోపిస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ అమలు జరుగుతా ఉంది. ఎవరు కూడా నలుగురు కంటే మించి ఎవరు కూడా గుమికూడవద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేస్తా ఉన్నారు. హోటల్స్ కావచ్చు, దాంతో పాటు టీ దుకాణాలు కావచ్చు, అక్కడ ప్రధానంగా ఎక్కువ మంది గుమిగూడే అవకాశం ఉండటంతో టీ దుకాణాలు, హోటల్స్ ను కూడా మాచర్ల పట్టణంతో పాటు ఇతర మండలాల్లో కూడా మూసివేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మాచర్ల నియోజకవర్గంలో ప్రస్తుతం ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఉంది. అటు మంచి చంద్రబాబు కూడా మాచర్లలో జరుగుతున్నటువంటి ఘటనల మీద ఎన్నికల కమిషన్ కి ఇప్పటికే ఫిర్యాదు చేయడం జరిగింది. అక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకటరామిరెడ్డి పాల్పడుతున్నటువంటి దాష్టికాలకు అడ్డుకట్ట వేయాలని కూడా చంద్రబాబు ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా లేఖ రాయటం జరిగింది. మరోవైపు తెలుగుదేశం పార్టీ ఒక సీనియర్ నాయకులతో కూడిన ఒక బృందాన్ని కూడా ఈ జరుగుతున్నటువంటి ఘటనల మీద పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించడానికి ఒక బృందాన్ని కూడా నియమించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ బృందం కూడా ఎక్కడైతే ఈ కారంపొడి కావచ్చు, మాచర్లు కావచ్చు, తంగిడ కావచ్చు, ఈ ప్రాంతాల్లో జరిగినటువంటి దాడులు, టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు జరిగినటువంటి నష్టం, వీటన్నిటికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలను సేకరించబోతా ఉంది. అక్కడ బాధితులను కూడా పరామర్శించబోతా ఉంది. అయితే ప్రస్తుతం ఈ బృందాన్ని అటు మాచర్ల నియోజకవర్గం గనక ఈ బృందం గనక వెళ్లిన పక్షంలో మరింత దాడులకు, ఘర్షణలకు అవకాశం పెరుగుతుందన్న ఉద్దేశంతో పోలీస్ యంత్రాంగం కూడా ఎవరు మాచర్ల నియోజకవర్గానికి రావద్దు అంటూ కూడా ఇప్పటికే ఒక హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.